హాయ్ అండి అందరికీ. మీతో కాసేపు నేను ఛానల్ నుండి ముమ్మిడి శ్యామలారాణిని ఈరోజు మీ ముందుకి ఒక చాలా మంచి కథని తీసుకొని వస్తున్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ప్రజలకు మంచి చేయడానికి ఎప్పుడు ముందుండే అతని ఉద్యోగ నిర్వహణలో ఎంతోమందికి తీర్పులు ఇచ్చాడు. కానీ ఈరోజు తను ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. పిల్లిని గదిలో బంధించి కొడితే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఎంతోమంది జీవితాలను సరిదిద్దాడు. కొంతమంది బాధలను చూసి హృదయం ద్రవించిపోయి తన జోబులో నుండి డబ్బులు తీసి ఇచ్చాడు. అంతేకాదు వాళ్ళకి సహాయం కూడా చేస్తానని మాట ఇచ్చాడు. ఆ విధంగానే వాళ్ళకి బ్యాంకులో డబ్బులు వేస్తూనే ఉన్నాడు. కానీ తన ఇంటి సమస్యను తను పరిష్కరించుకోలేకపోతున్నాడు. అమ్మ నీ రుణం తీర్చుకొని అని అతని మనసు ఘోషిస్తుంది. ఇంతకీ అతను ఏం చేశాడు అన్నది మనం కథలోకి వెళ్ళాక మీకే తెలుస్తుంది. సరేనండి, మనం కథలోకి వెళదాం. అమ్మా నీ రుణం తీర్చుకొని. ఏంటి పవన్, హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి మీ మమ్మీని పిలుస్తావా అంది ఆశ్చర్యంగా ప్రీతి. అంతే ఆశ్చర్యంగా అన్నాడు పవన్. అవును, కొత్త ఇల్లు గృహప్రవేశానికి అమ్మ లేకుండా ఎలా అన్నాడు. ఏంటి మత్తుండి మాట్లాడుతున్నావా? నువ్వు మర్చిపోయావా నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని అంది ఈసారి మరీ కోపంగా. ఆ విషయం గుర్తుండబట్టే నేను అమ్మ ఉండి తీరాలి అని అంటున్నాను. నువ్వు ఇన్నాళ్ళు ఏవేవో కారణాలు చెప్తూ వస్తుంటే అమ్మ కూడా నేనెందుకు రా నాన్న అక్కడికి, రావాల్సినప్పుడు వస్తాలే అని అనడంతో ఊరుకున్నాను. కానీ నేను ఇప్పుడు ఊరుకునేది లేదు ప్రీతి అన్నాడు చాలా కోపంగా పవన్. ఏంటి నీలో కొత్త రూపాన్ని చూస్తున్నాను అంది మరింత కోపంగా. చిన్నగా నవ్వాడు. నాకు నీలా మాట్లాడడం రాదు, కానీ ఒకటి చెప్పగలను. నేను కలెక్టర్ని అన్న మాట గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంది. ఇందాక నువ్వు అడిగావు కదా, నువ్వు కలెక్టర్వి అన్న సంగతి మర్చిపోయావా అని. ఏమో నాకు తెలియదు, కానీ ఎవరైనా నాలా చదువుకొని అమ్మని మర్చిపోతారంటే నేను నమ్మను. ఏమో నాకు తెలీదు, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, అని నేను మాత్రం అమ్మని మర్చిపోను అన్నాడు దృఢంగా పవన్. చాచా, నా మూడంతా పాడు చేసావు. ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ అందరితో సంతోషంగా మాట్లాడి ఇక్కడికి వచ్చాను. నా సంతోషానికి కారణం 2 కోట్లు పెట్టి నాకు నచ్చినట్లు ఇల్లు కట్టించుకున్నాను అన్న ఆనందం. అంతేకాదు నేను కన్నా కలలన్నీ తీరుతున్నాయన్న సంతోషం. నా సంతోషాన్నంతా గంగలో కలిపేశావు అంతే కోపంగా. ఇదే మాట నేను కూడా అంటాను. ఎందుకు అనుకున్నావు? నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను చిన్నతనంలో తండ్రిని కోల్పోతే నన్ను ఒక్క పూట కూడా పస్తు పెట్టకుండా తన కడుపు కట్టుకొని నన్ను పెంచింది. తను చేయని పని అంటూ ఏదీ లేదు. కూలికి వెళ్ళేది, పాచి పనికి వెళ్ళేది. ఇంకా సమయం ఉంటే వీళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఇళ్లల్లో చిన్న చిన్న పనులు చేసి ఆ డబ్బులు తెచ్చి నా కడుపు నింపేది, నన్ను చదివించేది. అప్పటి వరకు ఓకే, ఏ తల్లైనా తన కడుపు కట్టుకొని పిల్లల్ని పెంచుతుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. నేనప్పుడు 5వ తరగతి చదువుతున్నాను. అమ్మని స్కూల్కి పిలిచారు టీచరు. అమ్మ ఆతృతగా స్కూలుకు పరిగెత్తుకొని వచ్చింది. చూడమ్మా, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నీ కడుపున బంగారం లాంటి కొడుకు పుట్టాడు అని మాస్టర్ అన్నారు. నాకు ఎప్పటికీ గుర్తు. అమ్మ కన్నీళ్లతో, అందుకే కదయ్యా నేను వాడిని చూసుకొనే బ్రతుకుతున్నాను, లేకపోతే ఎప్పుడో నా ప్రాణాలు తీసుకునేదాన్ని. నిరుపేదలం, నేను వీడిని ఎలా పెంచాలా అనుకున్నాను. నా రెక్కల కష్టంతో పెంచగలను, కానీ బంగారం లాంటి నా కొడుకుకి ఏ కోరిక తీర్చకుండా, చక్కని బట్టలు వేయకుండా, మంచి భోజనం పెట్టకుండా ఎలా పెంచాలి అని బాధపడుతూ ఉంటాను. నా కొడుకు బంగారం అని గబాల్న తను దగ్గరికి తీసుకుంది. మాస్టర్ కంగారుగా అన్నాడు, అమ్మా నేను చెప్పింది వాడు బంగారం అంటే నిజంగా వాడు బంగారమే అనుకో, కానీ వాడు చదువులో చాలా చురుకు. నేను చెప్పకుండానే గ్రహించే అంత శక్తి ఉన్న చురుకు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడు చాలా తెలివైన వాడమ్మా
జీనియస్. ఇలాంటి వాడు ఖచ్చితంగా ఏ డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో అవుతాడు. ఆ విషయం చెప్పడానికే పిలిచాను. వీడిని నువ్వు చాలా శ్రద్ధగా చూసుకోవాలి. వాడు ఖచ్చితంగా పెద్ద హోదాలోకి వెళ్తాడు అని ఉండలేక పిలిచాను. ఎందుకు పిలిచానో ఇప్పుడు అర్థమైందా? నేను ఇలా పిలవడానికి కూడా కారణం ఉంది. వాడికి ప్రతి సబ్జెక్ట్లో 100కి 100 మార్కులు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఇంత తెలివైన వాడిని నా సర్వీస్లో చూడలేదమ్మా అన్నాడు సంతోషంగా. మాస్టారు, అమ్మ ముఖంలో కోటి కాంతులు. అలాగా బాబు, ఇంటికి వచ్చాక కూడా ఆ గుడ్డి దీపంలో ఎందుకురా చదువుకోవద్దు అంటే, లేదు నేను చదువుకోవాలి అని చదువుకుంటూ అలానే పడుకుంటాడు బాబు నా బంగారు కొండ అని అంతే. ఇంకొక మాటమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి చదువు ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే మీలో చాలామంది కుర్రోడికి 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన వెంటనే ఏ కాఫీ హోటల్స్లోనో కప్పులు కడగడానికో ఏదో ఒక పనిలో పెడతారు. మరి కొంతమంది అయితే చిల్లర పనులకు కూడా పంపిస్తూ ఉంటారు. అలా ఎంత మాత్రం చెయ్యొద్దు. నీ కొడుకు చాలా పెద్ద హోదాలోకి వస్తాడు. తండ్రి లేడని తెలుసు. నీకు ఇంత సంతోషకరమైన వార్తను చెప్పాలని పిలిపించానమ్మా. సరే నువ్వు వెళ్ళమ్మా అన్నాడు మాస్టారు. ఆ రోజు నుంచి అమ్మ నన్ను చాలా ప్రత్యేకంగా చూసేది. ఎలా అంటే తిండి పెట్టడమో, నన్ను దగ్గరికి తీసుకోవడమో కాదు, ఒకే మాట అనేది, బంగారు కొండ, నిన్ను నేను ఎంత పెద్ద చదువైనా చదివిస్తాను నాన్న, నువ్వు బాగా చదువుకోవాలి, మాస్టారు చెప్పినట్లు నువ్వు పెద్ద హోదాలోకి వెళ్ళాలి, అర్థమయ్యిందా అని అనేది. సరేనమ్మా, నేను చాలా పెద్ద జాబ్ చేస్తాను అన్నాను. ఆ చిన్నతనంలోనే అమ్మ కళ్ళల్లో కనబడుతున్న సంతోషానికి నాకు చాలా ఆనందం వేసింది. కాలం దొర్లుతున్న ఎన్ని కష్టాలైనా అమ్మ ఒక్కతే తన నెత్తి మీద పెట్టుకొని చదివించసాగింది. 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. నా గురించి పేపర్లో పడింది. అంతేకాదు చాలామంది మేము చదివిస్తామని వాళ్ళ కాలేజీల్లో చదువుకోవడానికి రమ్మని నన్ను పిలిచారు. అప్పటి నుండి అమ్మ కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంత చదివిస్తున్నా నా ఖర్చులు కూడా పెరిగాయి. ఎలా అంటే నీకు తెలియదేముంది, బుక్స్ కొనాలి, ఇంకా ఎన్నో అవసరాలు. ఇవన్నీ చూస్తూ అమ్మ ఇంత పెసరైనా కష్టపడుతున్నాను అన్న విషయం నా దగ్గర కనబడనివ్వకుండా సంతోషంగా ఎంతో ఆనందంతో, నాన్న మాస్టారు చెప్పింది కరెక్టే, నువ్వు చాలా పెద్ద ఉద్యోగం చేస్తావు, ఈ ఊరికే పేరు తెస్తావు అని అంటూ ఉండేది. నిజం చెప్పాలంటే అమ్మ మాటలు నాకు టానిక్లా పనిచేసాయి. ఇంత పేదరికంలో అమ్మ నన్ను చదివిస్తుంది. అమ్మ చెప్పింది నిజం. ఈ ఊరికే నేను మంచి పేరు తీసుకురావాలి, అంతేకాదు నాలాంటి పేద పిల్లలందరూ కూడా నన్ను చూసి చదువుకోవాలి అన్న పట్టుదల పెరిగింది అని పవన్ చెబుతుండగానే, ఏంటి పవన్, నీకేమైనా మతిపోయిందా? ఈ విషయాలు చెప్పి చెవులు తుప్పు పట్టాయి. సరే ఏమంటావైతే ఎప్పుడు అని అందే. నీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. అమ్మ ఒక్క కష్టంతోనే కాదు, అమ్మ నాకు ఇచ్చిన ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఐఏఎస్ సాధించి ఇలా జాబ్ చేస్తున్నాను. నేను వేసిన ప్రతి అడుగులో అమ్మ కష్టం ఉంది. నేను వేసిన ప్రతి అడుగులో అమ్మ ప్రేమ ఉంది. నేను వేసిన ప్రతి అడుగులో అమ్మ ప్రోత్సాహం ఉంది. ఇవన్నీ కలిపితేనే నేను ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను. అటువంటి అమ్మని గృహప్రవేశానికి పిలవకుండా ఉండాలా అన్నట్లు మీకు విషయం చెప్పడం మర్చాను. నేను ఇలా ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానని తెలిసిన వెంటనే అమ్మని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఎంత పొంగిపోయిందో నేను చెప్పలేను. నా హోదా, నా బంగ్లా అన్నీ చూసి కూడా ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండాయి. నా కళ నెరవేరింది బాబు.
మాస్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి నేను ఒక్కటే కోరుకున్నాను. నా కొడుకు పెద్ద కొలువు చేసి మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి యజమాని అవ్వాలి అని ఆ దేవునికి దండం పెట్టుకున్నాను. నా కల నెరవేర్చేశాడు ఆ దేవుడు. నువ్వు ఒక ఇల్లు కూడా కట్టుకో నాన్న, అంతకు మించి ఈ తల్లి ఏమీ కోరదు అని అందే. నాకు నవ్వొచ్చిందే. ఇంత పెద్ద హోదాలోకి వచ్చాక నేను ఇల్లు ఎందుకు కట్టుకోలేను? అంతవరకు అమ్మ ఆలోచించే పొజిషన్లో లేదు. ఎందుకంటే అమ్మ ఆరోగ్యం అంతంత మాత్రంగానే తయారైంది. అంతేకాదు ఆవిడ ఆలోచనలు మునుపులాగా పరిగెట్టడం లేదు, నెమ్మదించాయి. అవును మరి, నెమ్మదించవా? వయసులో ఉన్నప్పుడు పరిగెత్తి పరిగెత్తి పని చేసిందే. ఇప్పుడు పెద్దదయ్యిందే. ఇన్నాళ్ళు గింజి అన్నం తిందో పచ్చడి మెతుకులు తిందో తను పట్టించుకోలేదు. తను చదువు మీదే దృష్టి పెట్టాడు. తన కడుపు నిండుతుంది అంతవరకే చూశాడు కానీ అమ్మను పట్టించుకోలేదు. అందుకే నేను బ్రతిమలాడాను, అమ్మ ఇక్కడే ఉండు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీకు మంచి పోషక విలువలు కలిగిన భోజనం నువ్వు చెయ్యాలి అని నేను అంటుండగానే చిన్నగా నవ్వింది. ఎందుకు నాన్న నా గురించి బెంగ పెట్టుకుంటావు? నువ్వు పెద్ద ఆఫీసర్ అయ్యావు, అది నాకు చాలు. నేనంటావా ఉన్నా పోయినా ఒకటే. నా గురించి ఆలోచించుకు, కొలువు జాగ్రత్తగా చెయ్యి అని అందే. అప్పుడు నేనేమన్నానో తెలుసా? నువ్వు నాతో ఉంటేనే నేను కొలువు సరిగా చేయగలనమ్మా అని అన్నాను. సరేలే నాన్న అని అందే. కానీ ట్రైనింగ్లో నేను అనుకున్నది తలకిందులు అవుతుందని అనుకోలేదు. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు వచ్చావు, నాతో ఫ్రెండ్షిప్ చేసావు, నాతో చాలా క్లోజ్గా ఉండేదానివి. కానీ నాకు తెలుసు నువ్వు ధనవంతురాలివి, నేను పేదవాడిని. నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం ఉండకూడదు, ఒక్క ఫ్రెండ్షిప్ తప్ప అని నేను ఆ రోజు నీతో చెప్పకనే చెప్పాను. కానీ నువ్వు అర్థం చేసేసుకున్నావు. ఒకే మాట అన్నావు, నీ గతం నాకు అనవసరం పవన్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఐ లవ్ యూ అన్నావు. నేను కంగారు పడ్డాను, చాలా నచ్చజెప్పాను. ఈ మాట మన ఇద్దరి మధ్య చాలా రోజులు దూరాన్ని పెంచింది. ఎందుకంటే నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడే వాడిని కాదు. కానీ నువ్వు నన్ను వదలలేదు, నా వెంట పడ్డావు. ఐ లవ్ యూ అన్నావు. కానీ నేను నీకేమీ సమాధానం చెప్పలేదు, ఒక్క మాటే చెప్పాను, నీకు నాకు మధ్య లవ్ అన్న ప్రసక్తి తీసుకురావద్దు ప్లీజ్ అన్నాను. చాలా కోపంగా అన్నావు, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని అంటే ఇంకొకరు ఎవరైనా సరే ఏమంటారో తెలుసా? ఐ లవ్ యూ టూ అంటారు. కానీ నువ్వేంటి బెల్లం కొట్టిన రాయిలా అలా మాట్లాడుతున్నావు అన్నావు కోపంగా. దానికి కారణం నేను చెప్పాను. నేను ఎక్కడుంటే మా అమ్మ అక్కడ ఉంటుంది, మా అమ్మ నాతోనే ఉంటుంది. ఇవన్నీ నీకు నచ్చకపోవచ్చు అని అన్నాను. దానికి నువ్వు చిన్నగా నవ్వావు. ఓహో, ఇదా నీ ప్రాబ్లము, మీ మమ్మీ నీ కూడా ఉంటుంది అంతేనా అన్నావు. అవును, ముమ్మాటికి అంతే. అంతేకాదు మా అమ్మ పల్లెటూరు మనిషి, తనకి చదువు సంధ్య లేదు. అమ్మను నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకం కూడా నాకు లేదు. నువ్వు హై ప్రొఫైల్ లేడీవి, ప్లీజ్ నన్ను వదిలేయ్ అన్నాను ప్రాధేయపూర్వకంగా అని పవన్ అంటూ ఉండగానే, ఏంటి ఇదంతా ఎత్తుపెడుతున్నావు అంటే నాకు అర్థమైంది ఇప్పుడు. నువ్వే నా వెంట పడ్డావు, నువ్వే ఐ లవ్ యూ చెప్పావు, నేను చెప్పనే లేదు, ఇప్పుడు ఇలా అంటున్నావు ఎందుకు అని కాదు నీ ప్రశ్న. ఎస్, నాకు అర్థమైంది పవన్, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మన ఇద్దరి ప్రొఫెషన్స్ ఒకటే కాబట్టి నేను అలా ఐ లవ్ యూ చెప్పాను. అంత మాత్రాన నేను నీ దృష్టిలో చీప్ అయిపోయానా చెప్పు అంది కోపంగా. అరే, ఇప్పుడు కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అమ్మ వచ్చింది, నా కూడా బంగ్లాలో ఉంది, నువ్వు రావడం మొదలుపెట్టావు. అమ్మను చూసి నువ్వు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేదానివని నాకు అర్థమైంది. ఏం మాట్లాడాలో తెలియలేదు, ఏమని చెప్పాలి. నువ్వు మా అమ్మతోటి అస్సలు బాగుండడం లేదు, అమ్మనే అసలు నువ్వు వీసమెత్తు గౌరవం కూడా గౌరవించడం లేదు అని చెప్పాలనిపించింది. కానీ
అనవసరం అని కూడా అనిపించింది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక బాధనంతా గుండెలో పెట్టుకొని నేను బ్రతుకుతున్నాను. కానీ మళ్ళీ వచ్చావు నువ్వు. ఏం చేసావు మన పెళ్ళి గురించని నేను చెప్పాను కూడా. ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. ఈ మాట మాత్రం మా అమ్మని డైరెక్ట్గా అడిగేశావు. మా అమ్మ ఆశ్చర్యపోయింది. ఏంట్రా నాన్న, ఆ అమ్మాయి చక్కగా ఉంది, నీలాగే పెద్ద హోదాలో ఉంది, ఎందుకు పెళ్లి చేసుకోనంటున్నావు? ఏం తక్కువైంది ఆ అమ్మాయికి అని కోపంగా అంది. ఏమని చెప్పను అమ్మా, నువ్వంటే అస్సలు తనకి ఇష్టం లేదు. నీ కల్చరు ఏది కూడా తనకు నచ్చలేదు. అంతేకాదు నిన్ను ఒక సాటి మనిషిగా కూడా గౌరవిస్తుందన్న నమ్మకం నాకు లేదు అని ఎలా చెప్పగలను? ఇదే అదనగా తీసుకున్నావు. వెంటనే మా అమ్మతోటి బలవంతంగా నేను మ్యారేజ్కి ఓకే అనేటట్లు చేశావు. ఇప్పుడు చెప్పు ప్రీతి, నేను చేసిన దాంట్లో తప్పేముంది? నువ్వు నీ స్వార్థం కోసం నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేసుకోవాలన్న ఉద్దేశంతో నన్ను పెళ్లి చేసుకున్నావు. కానీ పెళ్ళయి వచ్చిన వెంటనే అమ్మని నీ సూటిపోటి మాటలతో బాధ పెట్టావు. ఆ మహా ఇల్లాలు ఆ బాధని నాకు కనబడనీయకుండా ఒకరోజు నన్ను దగ్గరకు పిలిచి, బాబు నేను ఇక్కడ ఉండలేకపోతున్నానురా, అక్కడైతే ఇరుగు పొరుగు చాలామంది ఉన్నారు, అంతేకాదు ఒక చిన్న పెంకుటిల్లు కూడా ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాను, అందరికీ నేనంటే చాలా ఇష్టం అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. నువ్వు కలెక్టర్ అయ్యావని తెలిసాక అందరూ నన్ను కూడా గౌరవిస్తున్నారు. కలెక్టర్ అమ్మ, కలెక్టర్ అమ్మ అని పిలుస్తున్నారు. ఈ మాటలంటూ వింటూ వాళ్ళందరితో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మన ఊర్లోనే ఉండిపోతాను. నాన్న, నా బాధ అర్థం చేసుకో, నాకిక్కడ ఏమీ తొయ్యడం లేదు. మీరిద్దరూ పొద్దున్నే పోయి రాత్రికి వస్తారు, నేను ఒక్కదాని ఇంట్లో ఉండి ఏం చేయను చెప్పు అని అందే. ఎంతో అమ్మని ఆపాలని ప్రయత్నించాను, కానీ వీలు కాలేదు. ఎందుకంటే అమ్మ గింజి అన్నం తిన్నా గుండె నిండా ధైర్యంతో నన్ను పెంచింది. అమ్మ పచ్చడి మెతుకులు తిన్న ఒక జయంతో నన్ను పెంచి పెద్ద ఉద్యోగస్తుని చేయాలనుకుంది. అటువంటి దృఢ సంకల్పం ఉన్న అమ్మని ఏం చెప్పినా నమ్మదని నాకు తెలుసు. అందుకే కన్నీళ్లతోటే అమ్మని అక్కడ తీసుకువెళ్ళి దించి వచ్చాను. వస్తూ కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ అమ్మని అప్పచెప్పాను. వాళ్ళందరూ ఒకే మాట అన్నారు, మా అమ్మని కళ్ళల్లో పెట్టి చూసుకుంటా, నువ్వు అస్సలు బాధపడక బాబు, వీలైనప్పుడు వచ్చి మీ అమ్మగారిని చూసి వెళ్తుండు అని హామీ ఇచ్చారు. ఆ ధైర్యంతో నేను ఇక్కడ ఉంటున్నాను. నీకు ఎలాంటి లైఫ్ కావాలనుకున్నావో ఆ లైఫ్ నీకు దొరికింది. కానీ నేను అమ్మని ఎలా చూడాలనుకున్నానో ఆ పని మాత్రం చేయలేకపోయాను. ఇది నన్ను బాధ పెట్టదంటావా? ఈ మధ్యలో ఇల్లు అన్నావు, సరే నీ ఇష్టం అన్నాను. నీకు కావలసినట్లే ఇల్లంతా డిజైన్ చేయించుకున్నావు. ఇంటి విషయంలో ఎలా ఉండాలో ఎందులోనూ కూడా నేను తలదూర్చలేదు. కానీ ఇల్లంతా అయిపోయినాక ఆ రూమ్ చూస్తే నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ ఈ రూమ్లో ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచన వచ్చిన వెంటనే అన్నాను, ప్రీతి మా అమ్మని ఈ రూమ్లో ఉంచుదామా? అమ్మ చాలా పొంగిపోతుంది. ఎందుకంటే హాల్కి ఎదురుగుండా ఈ రూమ్ కనబడుతుంది, అమ్మకు తోసినట్లు ఉంటుంది, హాల్లోకి వచ్చి కూర్చోవడానికి బాగుంటుంది అని అన్నానో లేదో పులిలా నా మీద పడిపోయావు. ఏంటి, మీ అమ్మగారిని ఇక్కడ పెడతావా? పెద్ద పెద్ద వాళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు, మీ మమ్మీని వాళ్ళు చూశారంటే నా పరువు ఏం కాను. ఏంటి పవన్, మతి లేకుండా మాట్లాడుతున్నావు అని అన్నావు. అంటే అమ్మని తీసుకొని నా ఇంట్లో ఉంచుకునే అదృష్టం నాకు ఎప్పటికీ రాదు అని తెలిసిపోయింది. ఏ పిల్లలైనా కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలని అంటూ ఉంటారు. కానీ కూలి పని పాచి పని చేసి నన్ను ఇంత హోదాలో నిలబెట్టిన అమ్మ రుణం
నేను ఎప్పటికీ తీర్చుకోలేనా? ఇదే ప్రశ్న నా గుండెల్లో నిలిచిపోయి ఇప్పటికీ ఉంది ప్రీతి. చివరికి గృహప్రవేశానికి అమ్మని తీసుకొని వస్తాను అని అంటే ఒప్పుకోవడం లేదు. అమ్మ అన్న మాట నీకు గుర్తు ఉండకపోవచ్చు, నాకు గుర్తుంది. మంచి కొలువు వచ్చింది కదా నాన్న, మంచి ఇల్లు కూడా నెమ్మదిగా కట్టుకో, నా కళ్ళతో చూడాలి, అంతకన్నా నాకేం కోరికలు లేవు అని అమాయకంగా అడిగింది అమ్మ. నీ కొడుకు ఎంత పెద్ద ఇల్లు కట్టాడో చూడమ్మా అని అమ్మ చెయ్యి పట్టుకొని నెమ్మదిగా ఇల్లంతా కలియదిప్పి చూపించాలన్న కోరిక నాలో బయలుదేరిందే. నువ్వు ఇలా అంటావని మాత్రం నేను అనుకోలేదు అని పవన్ అనగానే, అబ్బబ్బా, నేను చాలా పెద్ద తప్పు చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాను అని నాకు అనిపిస్తుంది, బ్లండర్ చేశాను అని రయ్యమని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళి ఫడేలుమని తలుపు వేసుకోవడం చూసి, ప్రీతి, నీకు మనసు అనేదే లేదా? ఉంటే ఇలా మాట్లాడతావా? కోపంగా వెళ్ళిపోయావు కానీ సరే మీ అమ్మగారిని తీసుకురా అన్న మాట మాత్రం అనలేదు. మా అమ్మ నచ్చలేదు కానీ అమ్మ నవమాసాలు మోసి కని పెంచిన కొడుకు మాత్రం నీకు కావలసి వచ్చింది. సోఫా వెనక్కి చేరబడి బాధగా కళ్ళు మూసుకున్నాడు పవన్. కారు ఎక్కి కూర్చున్నాడు. సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్ అన్నాడు డ్రైవర్ సలీం. మా ఊరికి, మా అమ్మ దగ్గరికి అన్నాడు పవన్. అలాగా సార్ అన్నాడు సంతోషంగా. పవన్కి అర్థం కాలేదు, ఏంటి అంత సంతోషంగా అడుగుతున్నాడు అని అనుకునేటంతట్లో, సార్, అమ్మగారు చాలా మంచివారు సార్ అన్నాడు. ఆశ్చర్యంగా కనుబొమ్మలు ముడిచి, మా అమ్మ మంచిదని నీకెలా తెలుసు అన్నాడు. ఎలా తెలుసు అంటే, చాలాసార్లు వచ్చాను కదా సార్, వచ్చినప్పుడల్లా అమ్మగారు దగ్గరుండి నా కడుపు నిండా భోజనం పెడతారు. ప్రతిదీ అడిగి అడిగి మరి వడ్డిస్తారు. వద్దమ్మా అంటున్నా వినకుండా ఇంకొంచెం వేసుకో అని పెడతారు సార్. మా అమ్మ చనిపోయాక నేను ఎప్పుడూ కూడా ఇంత అభిమానంగా ప్రేమగా పెట్టిన మనిషిని చూడలేదు సార్ అని డ్రైవింగ్ చేయసాగాడు. తల్లి అయిన ప్రతి స్త్రీ కూడా భోజనం పెట్టేటప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుందేమో. బిడ్డల కడుపు నింపడానికే తల్లి ప్రయత్నిస్తుంది. వాళ్ళు వద్దు వద్దు అంటున్నా సరే ప్రేమగా బుచ్చగించి అన్నం తినిపిస్తుంది. అదేవిధంగా ఇంటికొచ్చిన మనిషికి కూడా తన ప్రేమని పంచుతుందేమో. తనకి సలీంలాగే అనిపిస్తుంది. అమ్మ చేతితో పెట్టినట్లు తనకి ఇప్పటి వరకు ఎవరు పెట్టినట్లు అనిపించలేదు. చాలు అనగానే ఆగిపోయిన వాళ్ళే కానీ అమ్మలాగా ప్రేమగా కాస్త వేసుకో నాన్న, కాస్త వేసుకో అని అన్నవాళ్ళు కనబడలేదు. సార్, చెప్పడం మర్చిపోయాను సార్, ఎంత చెప్తున్నా వినకుండా అమ్మగారు నాకు డబ్బులు ఇస్తున్నారు సార్. అమ్మ, నాకు జీతం వస్తుందమ్మా, అక్కర్లేదు అని అన్నా సరే వినటం లేదు. భలే వాడివే, నీకు జీతం రాదని నేను ఇస్తున్నానా? నీకు పిల్లలు ఉండి ఉంటారు కదా, ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా పిల్లలకు కావలసిన తినుబండారాలు కొని పట్టుకెళ్ళు, సరేనా అని బలవంతంగా నా చేతిలో పెట్టేవారు సార్ అని సలీం అనగానే, ఏంటి మా అమ్మ నీకు డబ్బులు ఇచ్చిందా, ఎంత ఇచ్చిందేమిటి అన్నాడు నవ్వుతూ పవన్. అది సార్ 50 రూపాయలు ఇచ్చారు సార్ అని సలీం అనగానే, 50 రూపాయలా? సారీ సలీం, అమ్మకి ఏం తెలీదు, ఊరిలో ఉంది కదా, డబ్బుల గురించి అసలు తెలీదు, ఏమనుకోకు 50 రూపాయలు ఇచ్చినందుకు అన్నాడు. అయ్యో సార్, ఏంటి సార్ ఆ మాట? అమ్మగారి ప్రేమను చూశాను కానీ నేను ఆ 50 రూపాయల్లో తక్కువ ఇచ్చారన్న ఆలోచనే నాకు రాలేదు సార్. ఆ 50 రూపాయలు నేను భద్రంగా దాచుకున్నాను సార్ బీరువాలో. మా ఆవిడతో కూడా చెప్పాను, కలెక్టర్ గారు అమ్మగారు ఇచ్చారు, ఇది నేను బ్రతికున్నంత వరకు ఉండాలి, ఎందుకంటే నాకు మా అమ్మాయి ఆవిడలో కనిపిస్తుంది, ఆవిడ చూపించే ప్రేమ చూస్తుంటే అని కూడా చెప్పాను అన్నాడు. ఒక్క నిమిషం ఏం మాట్లాడలేకపోయాడు పవన్. నా తలుపు తెరుచుకొని కోపంగా తన దగ్గరికి వచ్చి, ఏంటి పవన్, చాలా టైం అయ్యింది, నాకు ఆకలి దంచేస్తుంది, వచ్చి భోంచాయి అని గబగబా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఒక్క నిమిషం కంగారుగా చుట్టూ చూశాడు. ఏంటి
ఇప్పటి వరకు తను కలకన్నాడా? అమ్మ దగ్గరికి తను వెళ్ళలేదా? స్వయంగా అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మని తీసుకుని రావాలని అనుకున్నాడు అన్న ఆలోచనలో ఉండగానే, ఏంటి రావు, ఇంకెంతసేపు ఆలోచిస్తావు? మీ మమ్మీని హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయిన వెంటనే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కదా, అప్పుడు కావాలంటే తీసుకుని రా, నేనేం వద్దంటలేదు అని డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి గట్టిగా కేక వేసింది. ఎందుకో తెలీదు, పవన్కి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ ఇంటిలో ఎంత హక్కు తనకుందో నాకు అంతే ఉంది కదా, తను ఆర్డర్స్ వేయడం ఏంటి? ఇప్పటి వరకు ఎన్నో ఆర్డర్స్ వేసింది, అయినా తను సర్దుకుంటూ వచ్చాడు. ఎందుకు వీధిలో పడ్డం అని. కానీ ఇప్పుడు ఏకంగా ఫంక్షన్ అయిపోయాక అమ్మని తీసుకురావాలట, తాను సహించలేకపోతున్నాడు అని రయ్యమని సోఫాలో నుంచి లేచి డైనింగ్ టేబుల్ దగ్గర నడిచాడు. నా మీల్స్ అయ్యింది, నువ్వు వడ్డించుకొని తిను అని అక్కడి నుంచి లేవబోయింది. ప్లీజ్ ఒక్క నిమిషం ఉండు, నీతో నేను మాట్లాడాలి అన్నాడు. నాతో మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, నేను నిద్రపోవాలి అని అందే. నిద్రపోదు కానీ ఇలా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈరోజు నేను నీకు ఒకటి చెప్పదలుచుకున్నాను అన్నాడు. ఏంటి చెప్తావు అంది కోపంగా. ఏంటా? హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయిపోయాక మా అమ్మని తీసుకురావడం ఏమిటి? నువ్వు ఇలా మాట్లాడడం నాకేం నచ్చలేదు అన్నాడు. ఎందుకు నచ్చుతుంది? నా మాటలు నీకు ఈ మధ్యన ఏవీ నచ్చడం లేదు. ప్రతిదీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కానీ ఆగిపోతున్నావు. సరేలే అని నేను సర్దుకుపోతున్నాను అంతే కోపంగా ప్రీతి. చిన్నగా నిర్లిప్తంగా నవ్వాడు. నువ్వు సర్దుకుపోవడం లేదు ప్రీతి, నేను సర్దుకుపోతున్నాను. సరే, ఇప్పుడు అవన్నీ కాదు, నేను రేపు పొద్దున్నే వెళ్ళి మా అమ్మని తీసుకొని వస్తున్నాను. గృహప్రవేశం రోజున మా అమ్మ ఇక్కడ ఉండి తీరాలి అన్నాడు పట్టుదలగా, కోపంగా. ఆశ్చర్యంగా పవన్ వైపు చూసి, ఏంటి ఎప్పుడూ లేనిది అంత కోపంగా మాట్లాడుతున్నావు? చాలా సాఫ్ట్ నేచరు నీది అనుకున్నాను, కానీ చాలా క్రూరంగా మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు అంది. నేను క్రూరంగా మాట్లాడుతున్నానా? నువ్వు అలా మాట్లాడుతున్నావు. మీ అత్తగారిని గృహప్రవేశానికి వద్దని చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. ఎవరితోటైనా చెప్పి చూడు అన్నాడు. ఎవరితో చెప్పమంటావు? ఏకంగా మీ అమ్మని తీసుకురావద్దు అని నేను అనడం లేదు, గృహప్రవేశం అయిన తర్వాత తీసుకురమ్మంటున్నాను. ఇందులో తప్పేముంది? ఎందుకంటే ఇక్కడికి అందరూ విఐపీస్ వస్తారు, మా డాడీ మమ్మీ వస్తారు, మా డాడీ కొంతమంది పొలిటీషియన్స్ని పిలిచారు, వాళ్ళు కూడా వస్తారు. అలాంటప్పుడు నాకు మీ అమ్మగారి రూపం చూస్తే నాకు షేమే కదా. ఆవిడ మోడర్న్గా ఉండదు. పోనీ ఆవిడ్ని కొంచెం ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే వినదు. నాకు ఇలాగే అలవాటమ్మా అంటుంది. బలవంతంగా కాస్ట్లీ సారీ కట్టుకోమంటే అస్సలు వినలేదు. ఇక ఆవిడకి మేకప్లు ఇలాంటివన్నీ ఏం చెప్తాం, చెప్పినా సరే వినదు కదా, అందుకని నేను అవాయిడ్ చేస్తున్నాను ఆవిడ్ని అందే. ప్రీతి, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఆవిడకి మేకప్ ఏంటి, ఆవిడ కాస్ట్లీ చీరలు ఏంటి? ఒక్కటి నువ్వు మర్చిపోతున్నావు, గాంధీ గారు సూటు బూటు వేసుకున్న దొరల మధ్యకి ఎలా వెళ్ళారో నీకు తెలుసు కదా, ఆయన్ని వాళ్ళందరూ ఎంతో గౌరవించారు అన్నాడు కోపంగా. మీ అమ్మగారు ఇప్పుడు గాంధీ గారు అంతటి గొప్ప వ్యక్తి అంటావా అంది నవ్వుతూ. నీతో మాట్లాడడం అనవసరం, ఏది కూడా నువ్వు అర్థం చేసుకునే స్థితిలో లేవు. సరే, ఒకటి చెప్తున్నాను విను. మా అమ్మని నేను రేపు ప్రొద్దున్న వెళ్ళి హౌస్ వార్మింగ్ ఫంక్షన్ తీసుకొస్తున్నాను. నువ్వు కాదు కూడదు అనడానికి వీల్లేదు. ఇప్పటి వరకు నీ మాటలే వింటూ వచ్చాను. నా దగ్గర ఉంచుకోవలసిన తల్లిని తీసుకెళ్ళి ఊర్లో ఉంచేశాను. ఎందుకు రోజు గొడవలని? ఇక నా వల్ల కాదు. నువ్వు ఏమనుకున్నా సరే నేను కేర్ చేయను అన్నాడు కోపంగా. పవన్, ఏంటి ఏదో సాఫ్ట్ నేచర్ అనుకున్నాను, అంత ఘోరంగా మాట్లాడుతున్నావు. పిల్లిలా ఉండేవాడివి, ఏమైంది నీకు ఈరోజు అంత కోపంగా పక్క నవ్వాడు. నీకు తెలుసు కదా పాత సామెత, పిల్లిని కూడా గదిలో పెడితే ఏమవుతుందో అని. అక్కడి నుంచి రైమని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. ఆశ్చర్యపోయింది ప్రీతి. పవన్కి ఏమైంది? ఎప్పుడూ లేదు ఇంత కోపంగా ఉన్నాడు అని ఆలోచనలో పడింది. తెల్లవారింది. గబగబా రెడీ అయ్యి కారులో బయలుదేరాడు. సార్, ఎక్కడికి తీసుకెళ్ళమంటారు
అని అడిగాడు సలీం. మా ఊరికే, మా అమ్మ దగ్గరికి అన్నాడు. అలాగా సార్ అన్నాడు సంతోషంగా డ్రైవ్ చేస్తూ. ఆలోచనలో పడ్డాడు. గబాల్న చేతిలోనున్న సెల్ తీసి ప్రీతికి మెసేజ్ రాయడం మొదలుపెట్టాడు. ప్రీతి, ఇందాక నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా? పిల్లిలాగా ఉండేవాడివి అని. నిజంగా ఇన్నాళ్ళు పిల్లిలాగే ఉన్నాను ప్రీతి, కానీ ఆ పిల్లిని గదిలో పెట్టి కొడితే పులి అవుతుందంటారు. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అంతే. ఇన్నాళ్ళు నీలో మార్పు వస్తుందేమో అని చాలా ఆశతో ఎదురు చూశాను. అందుకనే నేను అమ్మని నాకు ఇష్టం లేకపోయినా అక్కడికి తీసుకెళ్ళి ఒంటరిగా వదిలేసి వచ్చాను. అమ్మ అదృష్టం కొద్దీ ఇరుగు పొరుగు వాళ్ళు అమ్మని బాగా చూసుకుంటున్నారు అనుకో, కానీ నేను కన్న కల అది కాదు కదా. తన ప్రాణం పోయేంత వరకు నాతోనే నా దగ్గరే ఉంచుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలని అనుకున్నాను. నీతో అది నెరవేరదని తెలిసిపోయింది. ఎందుకంటే నువ్వు అంతకంతకు ద్వేషాన్ని మా అమ్మ మీద పెంచుకుంటున్నావే కానీ ఆవిడకి స్థానం ఇక్కడ లేదన్నట్లు మాట్లాడుతున్నావు. అంటే నీ ఉద్దేశం చివరి రోజుల్లో అమ్మకి లేవలేని పరిస్థితి ఏర్పడిందనుకో, అప్పుడు కూడా నువ్వు ఇలాగే నన్ను ఆపుతావు. ఇక్కడ నేను ఒక విషయం నీతో చెప్పాలి. నా దగ్గరికి ఎంతోమంది వృద్ధులు, బాబు, అయ్యా, నా కొడుకు కూతురు మమ్మలను ఇంటిలో నుండి తరిమేశారయ్యా, ఇంటిలో ఉండనివ్వడం లేదు, మమ్మల్ని ద్వేషిస్తున్నారు, మేము ఎక్కడికి వెళ్తామయ్యా, ఉన్న ఆస్తి అంతా రాయించేసుకున్నారు అని ఎంతోమంది వస్తున్నారు. కొంతమంది ఆస్తి లేని తల్లిదండ్రులు కూడా, అయ్యా, కష్టపడి ఆ కష్టంతో వాళ్ళని పెంచాము, ఈరోజు మేము పంచభక్ష పరమాన్నాలు అడగడం లేదు, ఇంత ముద్దపడేయమంటున్నాం, ఆ వరండాలో పడుకుంటామంటున్నాం, ఇంతకన్నా మేమేమీ కోరడం లేదయ్యా, మమ్మల్ని తోసేశారు రోడ్డు మీదకి, మేము వాళ్ళని చూడకుండా బ్రతకలేమయ్యా అని పాపం ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటే వాళ్ళ పిల్లల్ని పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాళ్ళని చూసుకోకపోతే జైలుకి పంపిస్తానని కూడా నేను వాళ్ళతో చెప్పిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోనే, నేను కనిపెట్టింది కాదు. కారణం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఏ బిడ్డలు కూడా వదలకూడదు, చూసే బాధ్యత వాళ్ళదే అని మనకి వచ్చాయి ఆర్డర్స్. నీకు తెలియదా? అందుకనే ప్రీతి, నేను ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసాను. నేను మా అమ్మని తీసుకొని నీకు కనబడినంత దూరం ఎక్కడికో ఒక చోటకి వెళ్ళిపోతాను, కానీ నేను మా అమ్మని వదులుకోలేను. నీకు త్వరలోనే డివోర్స్ పంపిస్తాను. ఇక నీకు నాకు మధ్య ఆర్గ్యుమెంట్స్ కానీ ఎటువంటి మాటలు కానీ ఉండకూడదని నేను ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసాను అని మెసేజ్ ప్రీతికి పంపాడు. మరుక్షణం అతని గుండె తేలిక పడింది. పచ్చని పొలాల మధ్య నుండి కారు ముందుకు దూసుకుపోతుంది.